చలి పెడుతుందా నీకు? చలి పెడుతుందా నీకు? అందరికీ నమస్కారం అండి. అను తెలుగు డైరీస్కి స్వాగతం. ఈరోజు నా ఉదయం ప్రశాంతమైన పూజతో మొదలైంది. బయట అంతా వర్షంగా ఉంది కదండి, అందుకని బయట వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఎందుకంటే తలుపు తీస్తే చాలు చాలా చల్లగాలి వస్తుందండి. చూసారు కదా, వీడియో స్టార్టింగ్లోనే మా బాబు చలి వేస్తుందని బెడ్షీట్ అంతా చుట్టుకుని వచ్చాడు నా దగ్గరికి. అందుకనే తలుపులు అయితే ఏమీ తీయలేదండి. కనీసం మెస్ డోర్కి ఓపెన్ చేద్దామన్నా కూడా చాలా చల్లటి గాలి వస్తుందండి. ఈ చల్లటి గాలికి తొందరగా అందరికీ కూడా జలుబు, దగ్గు ఇలాంటివి తొందరగా స్ప్రెడ్ అవుతాయండి. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. మరి మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి స్వెటర్లు, మంకీ క్యాప్లు ఇవి పెట్టడమే కాదండి, ఈ జలుబు, దగ్గు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ తొందరగా కమ్యూనికబుల్ డిసీజెస్ కాబట్టి బయటకి ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళడం వల్ల త్రూ ఎయిర్ ద్వారా ఇవి స్ప్రెడ్ అవుతాయండి. అందుకని జాగ్రత్తగా ఇంట్లోనే చూసుకోండి. ఇదిగోండి, స్టవ్ మీద పప్పుచారు కోసం అని చెప్పి పప్పు పెట్టానండి. పప్పులో వాటర్ ఎక్కువయ్యి కుక్కర్ మొత్తం వాటర్ అంతా బయట లీక్ అయిపోయింది. దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలనుకోండి. ఇదిగోండి, ఇలా వంటలు చేస్తుంటే నాకు నా పెళ్ళైన కొత్తలో నేను చేసిన వంటలు అవన్నీ గుర్తొచ్చి కాసేపు పాత స్మృతుల్లోకి వెళ్ళాను. అవి కూడా మీతో పంచుకుంటాను. నాకు పెళ్ళైన కొత్తలో అత్తమ్మ వాళ్ళు చేసే వంటలకి, నేను నేర్చుకున్న వంటలకి చాలా తేడా ఉండేదండి. నేను బాగా అబ్జర్వ్ చేసిందేంటంటేనండి, అమ్మ వాళ్ళ ఇంటిలో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ తరపున గానీ, అటు సైడ్ నేను పెరిగిన దగ్గర అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్టు పెద్దగా వాడేవాళ్ళం కాదండి. ఏదైనా స్పెషల్ వంటల్లో బిర్యానీస్ గానీ, నాన్ వెజ్ గానీ, పులావులు గానీ చేసుకున్నప్పుడే వాడేవాళ్ళం. రోజు చేసుకునే వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడడం చాలా అంటే చాలా తక్కువండి. కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసే వంటల్లో ప్రతిరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అదొక్కటి నేను బాగా గమనించాను. మా పెళ్ళైన కొత్తలో అయితే మా అత్తయ్య గారు ఒక కిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఒక డబ్బాలో ఏసి నాకిచ్చారు. ఆవిడ మళ్ళా ఊరు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా నా దగ్గర అది అలాగే ఉండిపోయింది. "ఏంటమ్మా ఇలాగే ఉంది, వాడట్లేదా?" అంటే "రోజు వేసుకోము కదా అత్తయ్య" అన్నాను. అప్పుడు అత్తయ్య గారు చెప్పారు, "కాదమ్మా, మన సైడ్ వంటల్లో రోజు వేసుకోవాలి" అని చెప్పి. అప్పటినుంచి డైలీ నేను కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అలవాటు చేసుకున్నానండి. రెండోది టమాటా. టమాటా లేకుండా హైదరాబాద్‌లో ఒక్క కర్రీ గూడా చేయలేరండి. అసలు టమాటా అనేది నిత్యావసరానికన్నా ఎక్కువనే చెప్పుకోవాలి. అలాంటిది కొన్ని కొన్ని సార్లు టమాటా రేట్లు పెరిగిపోయినప్పుడు మాత్రం వాటి జోలికి వెళ్ళకుండా ఏదో అలా అలా కానిచ్చేసేవాళ్ళం. అమ్మ వాళ్ళ ఇంట్లో అటు సైడు కొంచెం టమాటా వాడకం అయితే తక్కువేనండి. ఎందుకంటే టమాటా తింటే కిడ్నీలో స్టోన్స్ అనేవి వస్తాయి కాబట్టేసి దాని గురించి టమాటా పెద్దగా వాడేవాళ్ళు కాదండి. అదొకటి. రెండోది నాకు బాగా గుర్తు, నా పెళ్ళైన కొత్తలో ఆహ్, మా వారికి, అత్తయ్యకి కొంచెం జ్వరమొచ్చింది. పెళ్ళికి ముందు ఉప్మా అన్న టిఫిన్ పేరెత్తితే ఆమడ దూరం పరిగెత్తేదాన్ని. అసలు ఇంట్లో ఉప్మా నేను చేసుకునేదాన్ని గాదు. ఎవరైనా చేసినా గూడా తినడానికి కూడా చాలా బాధపడిపోయేదాన్నండి. కానీ అదేంటోనండి, వీళ్ళకి జ్వరమొచ్చినప్పుడల్లా ఏమన్నా అంటే, "మాకు అన్నమొద్దు, ఉప్మా చేసి పెట్టు" అనేవాళ్ళండి. 2 కిలోల ప్యాకెట్ తీసుకొచ్చి మా ఆయన ఇంట్లో పెట్టారు. అప్పుడు అర్థమైంది ఉప్మా అంటే వీళ్ళకెంత ఇష్టమో నాకు. ఆ తర్వాత మెల్లమెల్లగా నేను కూడా ఉప్మాకి ఫ్యాన్ అయిపోయానండి. ఎందుకంటే అత్తమ్మ జనరల్‌గా మనందరం గూడా బన్సీ రవ్వ, గోధుమ రవ్వ, లేదంటే బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుంటాం కదండీ! కానీ అత్తమ్మ స్పెషల్‌గా ఊరు నుంచి మొక్కజొన్న రవ్వతో చేసిన రవ్వని పంపించేవాళ్ళండి. మొక్కజొన్నతో చేసిన రవ్వ. సో, ఆ రవ్వని వండుకునేవాళ్ళము ఉప్మా కింద. సో, అందుకని ఆ టేస్ట్ చాలా కమ్మగా ఉండేదండి. దాంట్లో ఎట్లా వండినా సరే అది మొక్కజొన్న రవ్వతో చేసిన దానివల్ల టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉండేదండి. అలా మా ఇంట్లో ఉప్మా అనేది ఒక టిఫిను, ఒక ఎమోషను, ఆ తర్వాత అన్నిటికి ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడిందండి. ఎందుకంటే జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, జలుబు వచ్చినా ఏమీ తినాలని లేకపోయినా సరే ఆ మొక్కజొన్న రవ్వతో చేసిన ఉప్మా చేసుకుని హాయిగా తినేసేవాళ్ళమండి. అదొకటే కాదండోయ్, ఆ తర్వాత నాకు బాగా తెలిసిన విషయం ఇంకొకటి చెప్పనా అండి. కొంచెం స్టార్టింగ్లో నవ్వొచ్చింది కానీ తర్వాత ఎవరి పద్ధతులు వాళ్ళకే ఉంటాయి. ఈ ఒక్కలి
పద్ధతిని మరొకరు గౌరవించుకుంటేనే అది సాఫీగా సాగుతుంది. ఏ పనైనా సరే, అది సంసారంలో అయినా సరే, మనం తలపెట్టిన ఏ పనైనా సరే అని తెలుసుకున్నానండి. అయితే ఏం విషయానికి నాకు అంత ఇది అనిపించిందంటేనండి, ఎండు కొబ్బరి చిప్పలండి. ఇక్కడ కొబ్బరి కుడకలు అంటారు. సో ఈ ఎండు కొబ్బరి చిప్పల్ని వీళ్ళు పౌడర్ చేసి డెస్కేటెడ్ కోకోనట్ అని చెప్పి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదండి. సో దాన్ని వీళ్ళు చాలా ఇదిగా వాడతారండి. అంతేకాకుండా ఎలాంటి శుభకార్యాలు జరిగినా సరే, ఎంత చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా సరే, ఎంత పసుపు బొట్టు ఇవ్వాలని ఇంటికి ఎవరు వచ్చినా సరే కంపల్సరీగా వాళ్ళకి కొబ్బరి కుడకలు పెట్టి ఇది చేస్తారండి. ప్రతి శుభకార్యానికి కూడా కొబ్బరి కుడకలు అనేవి చాలా విశిష్టంగా వాడతారండి ఇక్కడ. అక్కడ అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే కొబ్బరి కుడకలు కాదు కానీ కొబ్బరి బొండాలు వాడతారండి బాగా. అరటిపళ్ళు ఒకటి బాగా వాడతారు అమ్మ వాళ్ళ సైడ్. కానీ ఇక్కడ అందులో ఏవైనా ఫ్రూట్స్ వాడచ్చు, కానీ ఆ ఫ్రూట్స్లో కంపల్సరీగా సీడ్స్ ఉండాలి అనేసి ఇక్కడ ట్రెడిషన్ బాగా ఫాలో అవుతారండి. ఆ సీడ్స్ ఏంటంటే వాళ్ళకి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆ సీడ్స్ వల్ల ఇంకొన్ని ప్లాంట్స్ మనం గ్రో చేయగలుగుతాం కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు కంపల్సరీగా సీడ్స్ ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటారండి. శుభకార్యాలైనా సరే, దేవుడి దగ్గర ఏదైనా పండు పెట్టాలి అంటే దానికి కంపల్సరీగా సీడ్ ఉండాలి. ఆ విత్తనం వల్ల ఇంకా కొన్ని వృక్షాలు అనేవి పెరగాలి అన్న కాన్సెప్ట్ తోటి అది ఇదిగా వాడతారండి. చాలా ఇదిగా వాడతారు వాటిని ఇక్కడ ఎండు కొబ్బరి చిప్పల కోసం నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటేనండి, ఏమీ లేదండి. ఎండు కొబ్బరి చిప్పల్ని అమ్మ వాళ్ళ సైడు మేమందరం కూడా ఎక్కువగా అవి మంచిగా ఎండకి ఎండబెట్టేసిన తర్వాత వాటిని నూనె ఆడించడం వరకు తెలుసండి, అంతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళ సైడు దానికి ఉన్న స్పెషాలిటీ, దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత ఇలాంటి ఎండు కొబ్బరి చిప్పలనే కదా మనం రోజు మిల్లు దగ్గర ఇచ్చి కొబ్బరి నూనె ఆడించుకునే వాళ్ళము అని చెప్పి నవ్వుకునేదాన్నండి. ఇలాంటివి చాలా చాలా చిన్న చిన్న విషయాలే కానీ చాలా చాలా ఉన్నాయండి. అలాగని చెప్పేసి ఈ ట్రెడిషన్స్ని ఫాలో అవ్వు, ఆ ట్రెడిషన్స్ వద్దు, మా కల్చర్ని ఫాలో అవ్వు, అమ్మ వాళ్ళ కల్చర్ని ఫాలో అవ్వద్దు, అమ్మ వాళ్ళ పద్ధతులు మనకు వద్దు అని మాత్రం మా అత్తమ్మ ఏ రోజు చెప్పలేదండి. అత్తమ్మ ఎప్పుడూ ఒకటే అనేవారు, నాకు కావాల్సింది మీరు శుభ్రంగా ఉండడం వరకేనమ్మా. నువ్వు ఎలాంటి ట్రెడిషన్ అన్నా ఫాలో అవ్వు, ఎలాంటి కల్చర్ అన్నా ఫాలో అవ్వు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అటు పుట్టింటికి కానీ ఇటు మెట్టనింటికి కానీ ఒక మచ్చ అనేది తీసుకురాకుండా ఉంటే చాలు అనేవాళ్ళండి అత్తమ్మ. స్టిల్ ఇప్పటికీ కూడా ఆమె ఆ గౌరవంని మా అమ్మ వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తుందో అమ్మ వాళ్ళు కూడా అత్తమ్మకి అంతే గౌరవం ఇస్తారండి. అంతేకాకుండా ఇంకొక గట్టిగా మాట్లాడాలంటే కనుక నాకన్నా కూడా మా ఇంట్లో మా అత్తమ్మకి అంటే చాలా వాల్యూ చేస్తారండి. మమ్మీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇటు. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి పిల్లని పంపించాము అంటే ఆ ఫ్యామిలీ మీద ఎంతో నమ్మకంతో పంపిస్తాం కదండి. ఆ నమ్మకాన్ని మాత్రం మా అత్తయ్య 100% నిలబెట్టుకున్నారనే చెప్తానండి. ఏ రోజు కూడా చిన్న చిన్న విషయాలని, పెద్ద పెద్ద విషయాలని వాటిని కొట్లాటలు చేసి రాసి రంపాలను పెట్టడం అలాంటివి ఏమీ లేవండి. హాయిగా ఆమె పని ఆమె చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. అంతేకాకుండా మా ఆడబడుచులు కూడానండి చాలా ప్రశాంతంగా ఉంటారు. మేము క్యాజువల్గా జోకులు వేసుకుంటాం, నవ్వుకుంటాం. అంతేకాకుండా వాళ్ళ పిల్లలతో సమానంగానే నన్ను ట్రీట్ చేస్తారండి. అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత ఇదిగా చూసుకుంటారు కాబట్టి నేను కూడా చాలా క్యాజువల్గా మూవ్ అయిపోతాను. ఏదో పెద్ద ఇది కింద చూడడము, వేరే కల్చర్ నుంచి వచ్చింది, వేరే ట్రెడిషన్ నుంచి వచ్చింది, దీనికి అలాగా ఇలాగా అని ఎలాంటి వంకలు పెట్టేవారు కాదండి. నీకు తెలిస్తే చెయ్యి, తెలియకపోతే మమ్మల్ని అడుగు, మేము చెప్తాము. ఒకవేళ నువ్వు అడగకపోయినా కూడా ఇది పద్ధతి కాదు అంటే కనుక మేమే చెప్తాం అనుకుని ఆ చనువు తీసుకుని వాళ్ళు వాళ్ళ తన బిడ్డకి ఎలా అయితే చెప్తారో అలాగే చెప్తారండి మా ఆడబడుచులు కూడా. సో అందుకనే మా రిలేషన్షిప్ అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుందండి మా ఆడబడుచులది. మేము ఏ రోజు కొట్లాడేసుకుని నువ్వు అది నేను ఇది అన్న దగ్గరికి అయితే రాలేదు. ఇక ముందు కూడా వెళ్ళకూడదని అనుకుంటున్నానండి. సో కంపల్సరీగా ఇంకా ముందు ముందు వీడియోస్ వస్తూ ఉంటాయి కదండి. ఆ వీడియోస్లో ఖచ్చితంగా మా బాండింగ్ ఎలా ఉంటుంది అత్తమ్మ వాళ్ళతోటి అండ్ మా ఆడబడుచులతోటి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఎలా ఉంటుందని కంపల్సరీగా మీ ముందుకు తీసుకొస్తానండి. వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి. యాక్చువల్గా మొన్నే మా ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేయాలని చెప్పి అనుకున్నాను, కానీ అనుకోకుండా ఆ ఫుటేజ్ అది డిలీట్ అయిపోయింది. సో ఇంకా ముందు ఉన్న వీడియోస్ అన్నిటిలోనూ కూడా వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే
నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పాత సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంతవరకు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా ముందు కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ని నేను కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతే కాదండి, ఇక్కడ ట్రెడిషనల్ కల్చరల్ డిఫరెన్సెస్కి నేను ఎలా అడ్జస్ట్ అయ్యాను అండ్ వీళ్ళందరూ నాకు ఎంతవరకు సపోర్ట్ చేశారు అనేది కూడా నేను ఇంకా ముందు ముందు వీడియోస్లో మీకు కంపల్సరీగా షేర్ చేసుకుంటానండి. అండ్ ఇంకా కొన్ని రోజుల్లో అత్తమ్మ కూడా మా దగ్గరికి వస్తా అన్నారండి. సో అత్తమ్మ వచ్చిన తర్వాత అత్తమ్మ స్పెషల్ వంటలు చాలా ఉంటాయండి. ఆ వంటలన్నీ, పాత వంటలన్నీ కూడా మీకు నా ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ అత్తమ్మ వచ్చిన తర్వాత చాలా విశేషాలు అండ్ అత్తమ్మ నాతోటి ఎంతవరకు మింగిల్ అవ్వగలిగారు ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ కూడా అత్తమ్మతో కూడా నేను మాట్లాడిస్తానండి. అంతేకాదు మమ్మీ డాడీ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే ట్రెడిషనల్ కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా అనేది నేను మీకు కంపల్సరీగా వాళ్ళతో కూడా మాట్లాడించి మీకు షేర్ చేసుకుంటానండి. అంతేనండి, మరి ఈ రోజుకి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.